హలో. మీలో చాలామందికి బీఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటే చాలామంది తెలియకపోవచ్చు. సో, బీఎఫ్ఏ చేసే రోజుల్లో మేము అందరం మా క్లాస్‌మేట్స్, ఆహ్, స్కల్ప్చర్ వాళ్ళు, అప్లైడ్ ఆర్ట్ వాళ్ళు, పెయింటింగ్ వాళ్ళు అందరూ ఫస్ట్ ఇయర్‌లో పెయింటింగు అన్నీ కలిసి ఉండేయన్నమాట. దాంట్లో స్టాన్లీ సురేష్ అని మా ఫేవరెట్ సారు పెయింటింగ్ చెప్పేవారు మాకు. సో, ఆ సార్ ఈరోజు షోకి రావడం జరిగింది. సో, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అప్పుడైతే స్టాన్లీ సురేష్ గారు మాకు కొంచెం ఆహ్, ఏదైనా వర్క్ చేసేటప్పుడు గానీ, ఏదైనా వర్క్ ఇచ్చేటప్పుడు గానీ, సార్ కొద్దిగా కఠినంగా ఉండేవాళ్ళనమాట. ఖచ్చితంగా 100 స్కెచెస్ ఏయకపోతే ఒక్కటి 99 చేసినా గానీ ఒప్పుకునేవారు కాదు ఆయన. సో, ఒక ఎఫర్ట్ ఉండేది. ఆయన చెప్పే పదాల్లో గానీ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేవారనమాట. మేమేమో కొంచెం ఆ సార్‌ని తిట్టుకునేవాళ్ళం. సరే బాబోయ్! ఇలా ఉన్నాడని. కానీ తర్వాత తెలిసింది. నేను ఆర్ట్ టీచర్‌గా అయినప్పుడు, నేను ఆర్టిస్ట్‌గా ఇప్పుడు కొంచెం వర్కులు చేస్తున్నప్పుడు తెలిసింది. ఆయన చెప్పబట్టే కొన్ని రోజులు ఈ కొద్దిగైనా నేను ఆర్ట్ నేర్చుకోగలిగినా అని. సో, ఆర్ట్ అనేది బేసిక్‌గా మనం నేర్చుకోవాలి అన్న ఒక తృష్ణ, ఒక ఇంట్రెస్ట్ అనేది ఉన్న ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ అయినా గానీ, పిల్లలు గానీ, ఎవరైనా సరే నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఫస్ట్. అసలు ఇంట్రెస్ట్ అనేది లేకపోతే నేర్చుకోవడం కష్టం. నేను క్లాస్‌కెళ్తున్నాను, వస్తున్నాను. నాకు ఆ ఆర్ట్ అంతగా రావట్లేదు. ఫస్ట్ నీలో ఇంట్రెస్టే లేనప్పుడు ఆ ఆర్ట్ ఎక్కడి నుంచి వస్తది? సో, ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ మనం ఎక్కడికైనా షాప్ కానీ, ఏదైనా ఎక్కడికైనా ఎళ్ళొచ్చామనుకోండి, అంటే ఫుడ్ కోర్ట్‌కి కానీ, లేకపోతే గాని ఆ ఫుడ్ కోర్ట్‌కి సంబంధించిన వాసనే మనకు వస్తుంటది. ఏదైనా ఫ్లవర్ గార్డెన్‌కెళ్ళొచ్చనుకో, ఆ ఫ్లవర్ గార్డెన్‌కి సంబంధించినటువంటి వాసన అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, ఏ సరౌండింగ్‌లో ఉంటే ఆ సరౌండింగ్‌కి సంబంధించినటువంటి వాసనలు అంటే స్మెల్ మనకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అటువంటి లక్షణాలే మనకు రావడం జరుగుతుంది. నువ్వు ఒక మంచి ఆర్టిస్ట్ కావాలన్నా, మంచి డ్రాయింగ్ నేర్చుకోవాలన్నా, ఆ డ్రాయింగ్‌కి సంబంధించినటువంటి పిక్చర్స్ కానీ, అసలు గ్యాలరీస్ కానీ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క వాతావరణం, ఆ యొక్క అట్మాస్ఫియర్ నువ్వు తీసుకోగలుగుతావు అనమాట. సో, ఇక్కడ మా అంటే నా కొలీగ్స్ గానీ, నా క్లాస్‌మేట్స్, ఎస్పెషల్లీ బీఎఫ్ఏ క్లాస్‌మేట్స్ చాలామంది చాలా విధాలుగా సెటిల్ అయిపోయారు. కొంతమంది అప్లైడ్ చేసి మంత్లీ ఒక మంత్‌కి 3,00,000 తీసుకునే వాళ్ళున్నారు. అలా అని కాగ్నిజెంట్, ఎంఎన్‌సి కంపెనీలో జాబ్ చేస్తూ వాళ్ళు సిస్టమ్ సైడ్ ఎళ్ళి చాలా బ్యూటిఫుల్ లైఫ్‌ని అనుభవిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ లైఫ్ అది ఇష్టంతో చేశారు కాబట్టి ఇంకా వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ అంటే చాలా రకాల సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. వీళ్ళేంటంటే ఫైన్ ఆర్ట్ చేసి ఆ యొక్క సాఫ్ట్‌వేర్‌ల రంగంలో ఇంకా ఈ బీఎఫ్ఏ స్టూడెంట్స్ రాణించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఏ రంగంలో ఉన్నా, ఏ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నా, ఆర్టిస్ట్‌గా ఉన్నా, ఆర్ట్ టీచర్‌గా ఉన్నా, లేదా ఫ్రీలాన్సర్ చేస్తున్నా, ఏది చేసినా ఆర్ట్ తన లోపల ఇమిడ్చుకొని తనదైన శైలిలో వర్క్ చేస్తే ఆ వచ్చే ఆనందం, ఆ వచ్చే యొక్క సంతృప్తి చాలా అద్భుతంగా ఉంటదని చెప్పగలను. ఏం ఏదైనప్పటికీ నేను ఈ ఫైన్ ఆర్ట్స్ చేసిన తర్వాత నాలో చాలా మార్పులు నేను గమనించుకున్నాను. నాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఈ ఫైన్ ఆర్ట్స్ రావడం జరిగిందో నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాననమాట. నేను ఫస్ట్ బీ బీ బీఎఫ్ఏకి ముందు నేను ఎంకామ్ డిస్కంటిన్యూ చేసి ఈ బీఎఫ్ఏకి రావడం జరిగింది. అరే! ఎంకామ్ దాకా చదివిన వ్యక్తి అరే! బీఎఫ్ఏ మళ్ళీ డిగ్రీ చదవడం ఏంటి అని చాలామంది నాకు క్వెషన్ కూడా చేశారు. కానీ నాలో ఒక ఏదో తెలియని ఫీలింగ్ నన్ను వెంటాడింది. సో, డ్రాయింగ్, పెయింటింగ్ అనేది ఇది ఒక అంతులేదనమాట. అంతు చిక్కని ఒక ఇన్ఫినిటీ అంటారుగా. సో, అది ఒక ఇన్ఫినిటీ లాంటిది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు దాని గురించి చెక్ చేస్తానే ఉంటారు. సెర్చ్ చేస్తానే ఉంటారు. అడుగుతూనే ఉంటారు. టీచింగ్ నేర్చుకుంటూనే ఉంటారు. సో, ఎక్కడైనా సరే నేర్చుకోవాలి అనే ఒక అభిప్రాయం ఉన్న వ్యక్తి, నేర్చుకోవాలనుకునే వ్యక్తి తనకు నేర్చుకుంటూనే ఉంటాడు. సో, ఇక్కడ నాకు వచ్చు అంటే అక్కడ డెడ్ అయిపోద్ది నీకు. నీకు అక్కడ నేర్చుకోలేవింక. సో, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ యూ ఓన్లీ. సో, ఎందుకంటే నీ నీ యొక్క ఇంట్రెస్ట్ అనేదే లేకపోతే ఎవరు ఏం చెప్పినా గానీ నీకది అది రాదింక. సో, ఇక్కడ ఈరోజు ఈ ఈ ఆర్ట్ గ్యాలరీ చూసిన తర్వాత నాకనిపించిందేంటంటే,
చాలామంది ఒక్క రోజులో పెయింటింగ్ చేసిన వ్యక్తి ఉన్నాడు. క్యాన్వాస్ మీద 6 మంత్స్ చేసిన వ్యక్తి ఉన్నాడు. అదే పెయింటింగ్ 1 మంత్ చేసి 1 ఇయర్ చేసిన వ్యక్తి ఉన్నాడు. అతను పెట్టేటువంటి ఇంట్రెస్ట్, అతను చూపేటువంటి ఆ కలర్ కాంబినేషన్ అవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్‌కి ఇంకొక ఆర్టిస్ట్‌కి అసలకి ఎటువంటి పోలిక ఉండదు. సో, యూనిక్‌గా ఉంటారు ఆర్టిస్టులు అందరూ. సో, ఇక్కడ ఆర్టిస్టులు అనగానే మనకు గుర్తుకొచ్చేది పెయింటర్సే కాదు. పాటలు పాడే వ్యక్తులు, సింగర్స్ కానీ, డ్రామా యాక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ. సో, ఎ ఎ ఈ మనకి చెప్తారు 64 ఉంటాయంట కళలు. ఫైన్ ఆర్ట్స్. ఫైన్ ఆర్ట్స్ 64 కళలు ఉంటాయంటారు. సో, ఈ 64 కళలు ఉన్న వ్యక్తులు అందరూ అదృష్టవంతులని నేను చెప్తాను. ఎందుకంటే ఏ పని చేసినా ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని కలవడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఆయన బ్యాంక్‌లో ఎంప్లాయ్ అంట. సార్ మీరు బ్యాంక్‌లో ఎంప్లాయ్ అయ్యి ఈ ఇక్కడ షో ఎలా చేయగలుగుతున్నారంటే ఆయన ఒకటే అన్నాడు నాతోటి. నాకు ఫ్యామిలీ పోషించడానికి ఈ బ్యాంక్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబు. సో, నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు. కానీ ఫ్యామిలీ గూడా ఇంపార్టెంటే కాబట్టి నేను బ్యాంక్‌లో ఎంప్లాయ్‌గా చేశాను. తరువాత ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయనకున్నటి ఇంట్రెస్ట్‌ని ఆ బ్యాంకుల్లో జాబ్ చేసుకుంటూ గూడా ఆ ఇంట్రెస్ట్‌ని చంపుకోలేదాయన. చంపుకోకుండా మళ్ళీ రిటర్న్‌గా ఆయన ఎప్పుడైతే జాబ్ చేస్తూ సాయంత్రం పూట వచ్చి స్కెచింగ్ చేసేవారంట. సో, ఆయనకి దగ్గర దగ్గర 60, 64 ఏజ్ ఉంటదనమాట నాకు తెలిసి ఇప్పుడు. సో, ఆయన్ని నేను కలిసిన తర్వాత నాలో గూడా అంటే ఒక ఇన్స్పిరేషన్ కలిగింది నిజంగానే. అరే! 65 ఉన్న వ్యక్తి ఆయన ఫైన్ ఆర్ట్స్ కూడా చేయలేదు మళ్ళీ ఆయన. ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ కూడా కాదాయన. సో, అద్భుతమైన పెయింటింగులు చేశాడు. అదేవిధంగా ఇంకా 60 అబోవ్ ఉన్న ఒక వ్యక్తి రోజా మేడం గారని కలిసడం జరిగింది. ఆ మేడం గారు తన కూతురు ఇంటర్మీడియేట్ చదువుతుందంట. ఆ ఇంటర్మీడియేట్ పాపను పెట్టుకొని ఈమె స్కూల్ అంటే ఆమెకున్నటువంటి ఇంట్రెస్ట్ ఫైన్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఆమెకి. ఫైన్ ఆర్ట్స్ ఇంటర్మీడియేట్ కూతురున్నప్పుడు తర్వాత చేసిందంట తను ఫైన్ ఆర్ట్స్. సో, ఇట్లాంటి ఇన్స్పిరేషన్ వాళ్ళని కలిసినప్పుడు కలిగే ఆనందం నిజంగా చాలా అద్భుతంగా ఉంటది. సో, ఈ ఆర్ట్ ఎవరైతే చేద్దామనుకొని ఆర్ట్ సైడ్ ఎవరైతే వద్దామనుకున్న వాళ్ళకి నేనిచ్చే సలహా ఏంటంటే, మీరు టైమ్ పాస్‌కి మాత్రం రాకండి. టైమ్ పాస్ చేయడం వలన మీకు నష్టం, మీకు టైం కూడా వేస్ట్ అయిపోతుంది. సో, టైమ్ పాస్ కాకుండా ఈ ప్రొఫెషనల్‌లో క్లిక్ అవ్వాలన్నా, ఈ ప్రొఫెషన్‌కి రావాలన్నా ఫస్ట్ ఇంట్రెస్ట్‌తో పాటుగా మీ కృషి. సో, డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. డెడికేషన్ లేకపోతే ఈ ఫీల్డ్‌లో రాణించడం కూడా కష్టం అనమాట. సో, డెడికేషన్‌గా వర్క్ చేస్తూ ఫైన్ ఆర్ట్సే చేయాలని రూల్. ఫైన్ ఆర్ట్స్ చేస్తే మీకు ఇంకా గ్రోత్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉంది. వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది. తెలుగు యూనివర్సిటీ ఉంది. సో మెనీ యూనివర్సిటీస్ ఉన్నాయి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు. సో, మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఎవరైనా అప్రోచ్ అవ్వాలి. నన్ను అప్రోచ్ అయినా నేను చెప్తాను. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ చేయాలి, అట్లా చేయాలని చెప్తాను. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఆర్ట్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఇంట్రెస్ట్ మీకు ఆ ఫీల్డ్ మీద అభిప్రాయం మంచి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ పెయింటింగ్స్ ఇందాక చేసిన నేను చెప్పడం జరిగింది. బ్యాంక్‌లో ఎంప్లాయ్ అన్నాను కదా! తను చేశాడు ఈ పెయింటింగ్స్. ఒకసారి చూడండి మీరు. స్కెచెస్ ఎంత బాగా ఏసాడో తను. చాలా అద్భుతంగా ఏసాడు. ఆయన బ్యాంక్ జాబ్ చేసుకుంటూనే ఈ పెయింటింగ్ చేశాడు. ఆయన పేరు కొచ్చెర్ల వెంకటేశ్వరరావు. ఆయన పేరు కొచ్చెర్ల వెంకటేశ్వరరావు గారికి చాలా ఆయన కూడా నన్ను ఇన్స్పైర్ చేశారు. సో, థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకా అసలు చెప్పాలంటే ఇదొక సముద్రం అనమాట. ఇది అంతు చిక్కని ఇన్ఫినిటీ అంటాం కదా! అలాంటిదనమాట. సో, ఇంకా ఇక్కడ డిజిటల్ పెయింటింగ్ చేశారు. ఆయన కూడా బీఎఫ్ఏ ఏంటంటే టీచర్‌గా చేస్తూనే టీచింగ్ చేసుకుంటేనే ఆయన పెయింటింగ్‌లు ఇంకా అద్భుతమైనది మా కొలీగ్ అయినటువంటి నాగరాజు గారు. సో, హి ఈజ్ ఆల్సో నైస్ ఆర్టిస్ట్. నా ఈ ఫైన్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేశానన్న ప్రాచీన గ్లోబల్ స్కూల్‌లో. దాంట్లో కొలీగ్ నాకు. తను థర్స్టీ మీద ఒక హ్యూమన్ ఎలా అయితే ఇప్పుడు బాధపడుతున్నాడో వాటి మీద పెయింటింగ్ చేశాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్స్టీ అనమాట. చూడండి ఒకసారి నాగరాజ్ గౌడ్ గారు చేశారు ఇది. ఇది వచ్చేసి మీనింగ్ ఫుల్ వర్క్ అనమాట. ఒక థీమ్ తీసుకొని చేసే వర్క్స్ అనమాట. ఇవన్నీ నేచర్ సంబంధించిన వర్క్స్. సో, ఏ వర్క్ చేసినా అద్భుతం ఇంకా అది. ఏ ఏ ఆర్టిస్ట్‌ని కదిలించినా ఒక ఎంత టాలెంట్ లెజెండరీ బయటకు వస్తున్నారు. సో, ఎవరి నుంచైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా
ఏది ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఆటోమేటిక్‌గా నీకు ఆర్ట్ గ్యాలరీకెళ్ళడమో, లేకపోతే ఆర్ట్ బుక్ చదవటమో ఏదో ఒకటి వస్తూనే ఉంటది. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మీకు షేర్ చేసుకోవటం కూడా. అంటే నేను ఎంకామ్ దాకా వెళ్ళి అది డిస్కంటిన్యూ చేసి ఆర్ట్‌కి రావడానికి మెయిన్ నాలో ఉన్న ఇంట్రెస్ట్. ఆర్ట్ ఇప్పుడు నేను ఇందాకల చెప్పినటువంటి బ్యాంక్‌లో ఎంప్లాయ్ ఆయనకి అదే ఇంట్రెస్ట్. ఎవరికి ఏదైతే ఉంటదో చాలామంది నేను హౌస్ వైఫ్‌ని గమనించడం జరిగింది. వాళ్ళు అంటా ఉంటారు, నాకు చిన్నతనంలో మ్యారేజ్ చేశారు. 15, 16 సంవత్సరాలకు మ్యారేజ్ చేశారు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలయ్యారు. ఆ పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు. ఇట్లా అయిపోయింది నా జీవితం అంతా ఇట్లా గడిచిపోయింది. నాకు చాలా ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది చారి గారు అనేవాళ్ళు. సో, వాళ్ళని చూసి నాకొకటి అనిపిచ్చేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ పని చేసుకుంటూనే మీ ఇంట్రెస్ట్ ఉన్న పెయింటింగ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న పెయింటింగ్‌కి సంబంధించినటువంటి వ్యక్తులు మీకే కలుస్తారు. ఆ నేచర్ మీకు ఆళ్ళని కల్పిస్తది అంతే ఇంక. సో, నాకు చాలా మంది వ్యక్తుల్ని ఆ నేచర్ నన్ను కల్పించింది. సో, నేను చాలా అదృష్టవంతుడిని. ఈ ఆర్ట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది అసలు అద్భుతం అనమాట. ఇక్కడ చూడండి ఎంతో అద్భుతమైనటువంటి ప్రాచీనకి సంబంధించినటువంటి చాలా మనం ఓల్డ్ ఆహ్, పాత్రలు గానీ, మన రాగి చెంబులంటాం గదా! రాగికి సంబంధించినటువంటి, మెటల్‌కి సంబంధించినటువంటి అన్నీ కలెక్ట్ చేసి అది గూడా ఒక ఆర్టే. కొలాజ్ ఒకటి ఆర్ట్. కొంతమంది న్యూస్ పేపర్ కలెక్షన్ తెస్తారు. కొంతమంది మంచి పోయెమ్స్ రాస్తారు. కొంతమంది అసలు కాలేజ్ అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూనే ఆ జాబులో అంటే అది ఓన్లీ డబ్బు కోసం చేస్తారు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ సింగింగ్ మీద ఉంటది. వాళ్ళ ఇంట్రెస్ట్ పెయింటింగ్ మీద ఉంటది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంకా యాక్టింగ్ మీద ఉంటది. సో, ఆ వ్యక్తిని మీరు కాపాడగలిగితే, మీలో ఉన్న ఆర్టిస్ట్‌ని మీరు కాపాడగలిగితే, సో, అద్భుతాలు సాధించొచ్చు. ఈ మనీ కోసం చేసే జాబులు, మనీ కోసం వచ్చే జాబులు అది గూడా సొసైటీ పరంగా మంచిగా ఉ చేయొచ్చు. కానీ మిమ్మల్ని మీరు చంపుకొని చేయకండి. మిమ్మల్ని మీరు చంపుకొని చేయడం వల్ల 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది కంపల్సరీగా వస్తుందనమాట. ఎందుకంటే అక్కడ నీకు ఇంట్రెస్ట్ లేదక్కడ. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండి నువ్వు ఒకవేళ అదనంగా వర్క్ చేసినా నీకు స్ట్రెస్ రాదు. ఒత్తిడి రాదు. అదే అనమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలంటేనే మీరు ఫస్ట్ మీరు చేసే పనిని అద్భుతంగా అని ఫీల్ అవ్వాలి ఫస్ట్. సాఫ్ట్‌వేర్ చేసేసారు. చాలామంది ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు నా సాఫ్ట్‌వేర్ జాబ్‌లో. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేస్తారు ఆ పని. వాళ్ళు కూడా స్ట్రెస్ పడరు. కొంతమంది ఉంటారు. ఇక ఫ్యామిలీని నడిపించడానికి జాబ్ వచ్చింది. ఇక ఈఎంఐలు కట్టడానికి, ఇల్లు కట్టుకున్నాను. ఈఎంఐ కట్టడానికి. సో, ఇలా డబ్బు గురించే డబ్బు మనకి అవసరమే. కానీ డబ్బు కంటే కూడా మన హెల్త్ కూడా ఇంపార్టెంటే. ఒకటి స్ట్రెస్ వస్తుంది. ఇంకొకటి హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. సో, హెల్త్ ఇక లేకపోతే ఎంత కష్టపడి సంపాదించుకున్నా, ఎంత ఇల్లు కట్టుకున్నా, అమోఘమైన లగ్జరీస్ అనుభవించినా, నీ హెల్త్ లేకపోతే అనుభవించడం కూడా నువ్వే అనుభవించలేనప్పుడు ఉన్నా గానీ అది వృధానే అనమాట. అందుకోసమే మరి నేను చెప్పేదేంటంటే ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్ట్ అయినా గానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆర్ట్ మీరు కాపాడుకొని మీలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్‌ని ఇంకొక నలుగురికి అది షేర్ చేసి, నేర్పించి, లెర్న్ చేసి ఆ పిల్లలు కూడా అంటే మీరు ఎవరైతే ఇస్తారో ఆ ఆర్ట్‌ని నేర్పిస్తారో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో, మెయిన్ హ్యాపీనెస్‌కి మించినటువంటి ఆ తృప్తికి మించినటువంటి ఆస్తి ఇంకొకటి ఉండదని నేను ఫీల్ అవుతాను. సో, ఎవరికైనా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ లేని వ్యక్తి అంటే ఈ ప్రపంచంలో ఉండకపోవచ్చు నాకు తెలిసి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ ఉండొచ్చు. కానీ అది ప్రాబ్లమే కాదసలు. అసలకి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణి అంటే మనిషి ఒకటి కాదు. 84,00,000 జీవరాశులు ఉన్నాయంట. దాంట్లో ఒక మనిషి మాత్రమే. 84,00,000 జీవరాశుల్లో మనిషి కొంచెం తెలివి, బుద్ధి, జ్ఞానము అన్నీ ఇచ్చాడు భగవంతుడు మనకి. కానీ అందుతో పాటు ఒక అహంకారం అనేది కూడా పెట్టాడు. ఈ అహంకారాలు, కోపాలు, ఈ ఎవరో ఏమనుకుంటారో, ఏదేదో అనుకుంటారో, వాళ్ళకి కారు ఉంది నాకు లేదు, వాళ్ళు అలా బాగా సంపాదించారు నేను సంపాదించలేదు. సో, ఇటువంటి అన్ని కంపారిజేషన్స్ లేనిపోని అవారాలని పెట్టుకొని వాళ్ళకు నేర్చుకోవాలనుకుని లేదా ఏదైనా వాళ్ళు చేయాలనుకున్నవి అవి స్కిప్ చేసి వేరే వాళ్ళ గురించి వీళ్ళ గురించో చేసే జాబులు వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఆ జాబ్ మీద కూడా అతను ఇంట్రెస్ట్ పెట్టలేడు.
చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నీకు నచ్చిన పని, నీకు నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా ఉండి స్టైలిష్‌గా ప్రొఫెషనల్‌గా, ఆర్టిస్టిక్‌గా ఎదగాలనుకునే వాళ్ళు హ్యాపీగా మీ పని మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, టీచింగ్‌లో నాకొచ్చినటువంటి అంటే నేను ఇంక వేరే జాబ్ చేయలేదు ఇంకా. ఇప్పటికి టీచింగే చేస్తున్నాను. ప్రాచీన గ్లోబల్ స్కూల్‌లో ఆర్ట్ టీచర్‌గా చేసుకుంటూ, అదేవిధంగా లిటిల్ స్కాలర్ స్కూల్‌లో సాటర్డే అక్కడ లిటిల్ స్కాలర్ స్కూల్‌లో కూడా వర్క్ చేసుకుంటూ, సో, మళ్ళీ నాకు సాటర్డే, సండే దొరికితే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నా. నాకు ఆర్ట్‌కి సంబంధించిన సోర్సెస్ ఏదున్నా వదలకుండా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ.